ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చాలా మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా మహిళలు ఉన్నారు. ఈ రోజు కౌన్సిల్ కి పోయినా కూడా అక్కడ ఆల్మోస్ట్ 40-50% కౌన్సిలర్స్ కూడా మహిళలు ఉన్నారు. ఈ విధంగా మనకి అన్ని రంగాల్లో కూడా వాళ్ళు మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇంతకు ముందు లాగా కాకుండా ఈ రంగంలో లేరు, ఈ రంగంలో రావాలి అట్లా ఏం లేదు. అన్ని రంగాల్లో వచ్చి ఉన్నారు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు, ఇంకా సొసైటీని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఇంకా ఈ సొసైటీకి ఇంకా అచీవ్మెంట్ చేయాలి, ఇంకా కంట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఎన్ని రకాలుగా అన్ని రంగాల్లో ముందున్నా కూడా ఇంతకు ముందు కొన్ని పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది, ఇంకా కూడా కొన్ని ప్లేసెస్ లో ఆ భద్రత కొంచెం అందరికీ అవసరం ఉంది. ఇంకా కూడా మన దగ్గర నుంచే ప్రత్యేకంగా ఒక ఇంట్లో ఒక ఆడబిడ్డ చదువుకోవాలంటే ముందు అపోజిషన్ అక్కడ మదర్ నుంచో లేకపోతే వాళ్ళ నానమ్మ నుంచో అమ్మమ్మ నుంచో వస్తుంది. కాబట్టి అట్లాంటి ఆలోచన ఎక్కడ పెట్టుకోవద్దు. నా కొడుకుని చదివిపిస్తాను, నా కూతురు ఇంతవరకు చదివించి తర్వాత పెళ్లి చేసి పంపిస్తాను, లేకపోతే ఇదేదో చేస్తాను, అటువంటి ఆలోచనలు మనం ఖచ్చితంగా మానేయాలి. ఇప్పటికీ చాలా మంది మానేసి అట్లా మానేయడం వల్లనే ఇప్పుడు ఒక్కొక్కరు కూడా ఈ విధంగా ఇక్కడ కూర్చొని ఉన్నారు. అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లేదు, అందరూ అట్లా ఆలోచించి నేను కొడుకుని పంపిస్తా అంటే అట్లా అందరు ఇక్కడ కూర్చొని అన్ని రంగాల్లో ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి మనమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మనము అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనకు అట్లా తెలిసినా కూడా ఇక్కడ చదివిపియట్లేదో, లేకపోతే సేమ్ ప్రియారిటీ ఇవ్వట్లేదో, లేకపోతే ఏదైతే తక్కువ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సెన్సిటైజ్ చేయాలి. అట్లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇద్దరు ఈక్వలే, అన్ని రకాలుగా ఈక్వలే, అన్ని రంగాల్లో ఈక్వల్. అది ఆల్రెడీ ప్రూవ్ అయింది, ప్రూవ్ చేస్తా ఉన్నారు, ఇంకా ముందు కూడా ప్రూవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, అటువంటి యాటిట్యూడ్ కానీ లేకపోతే కొడుకును అక్కడ చదివిపిస్తాను, లేకపోతే పాపను ఇక్కడ చదివిపిస్తాను, తర్వాత జాబ్ అక్కడ పోవాలి, ఇప్పుడు ఎందులో భయపడాల్సిన అవసరం లేదు. అందరూ అన్ని రకాలుగా జాబులు చేస్తున్నారు. హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు, నైట్ జాబ్ చేస్తున్నారు, అన్ని రకాలుగా జాబ్ చేస్తున్నారు. ఎక్కడో ఒక దగ్గర 1-2 ఇన్సిడెంట్స్ జరిగినాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా మనము బ్యాక్వర్డ్ ఎప్పుడు చేయాలి. వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సహించాలి, ఎప్పుడు ముందుకు తీసుకుపోవాలి. వాళ్ళు ఎప్పుడు ముందుకు పోతారో, వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహిస్తామో అప్పుడే ఖచ్చితంగా కానీ యాజ్ ఎ సొసైటీగా, యాజ్ ఎ సివిలైజేషన్ గా మనం ఇంకా అభివృద్ధి చెందుతాము, ఇంకా ముందుకు వెళ్తాము, ఇంకా ఇదైతాం. కాబట్టి ఇంకొకసారి వాళ్ళు ఇప్పటివరకు చేసిన అచీవ్మెంట్స్ కావచ్చు, కంట్రిబ్యూషన్స్ కావచ్చు అన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా ఇంకొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం సెలబ్రేట్ చేసుకోవాలి, అచీవ్మెంట్స్ ని మనం గుర్తు చేసుకోవాలి, ఆ కంట్రిబ్యూషన్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ కంట్రిబ్యూషన్ ని గుర్తు పెట్టుకొని ఇంకా ఫర్దర్ గా కూడా అందరూ కూడా సొసైటీ కోసం ఇంకా మంచిగా పనిచేయాలి. వాళ్ళకి కావాల్సిన అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ కంట్రిబ్యూషన్స్, అచీవ్మెంట్స్ ను ఒకసారి గుర్తు చేసుకోవడానికి, లేకపోతే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఇంట్లో మిగతా వాళ్ళని చూడడం కావచ్చు, ఇట్లా చూసుకుంటే ఏ రంగంలో మహిళలు లేరు అనేది ఎక్కడ కూడా ఏది లేదు. ప్రతి రంగంలో కూడా మనము అదే సివిలైజేషన్ గా ముందుకు పోతున్నాం అంటే దాంట్లో వాళ్ళ పాత్ర చాలా ప్రత్యేకం. కాబట్టి వాళ్ళ ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా వ్యక్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే గౌరవ కలెక్టరేట్ గారికి, జిల్లాకు సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. నిజానికి మహిళా దినోత్సవం అని చెప్పేసి కేవలం ఒక్క రోజు మాత్రమే మహిళలకు పండుగలాగా ఇట్లా జరపడం అనేది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే 365 రోజులు సంవత్సరానికి ఉంటాయి. అసలు మహిళలకు పని గంటలు అనేవి ఉండవు. ఇంట్లో పనిచేసే మహిళలకైతే వేతనాలు అంటూ ఉండవు. ఇంకా మీరు ఉద్యోగస్తులు, మీకు అదనపు బాధ్యతలు కూడా ఉంటాయి. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లును నడుచుకోవాలి, అలాగే ఉద్యోగస్తులుగా మీ బాధ్యతలు నిర్వహించాలి. ఇంత పెద్ద బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలకి కేవలం ఒక్కరోజు మహిళా దినోత్సవం అని చెప్పేసి మనకు ఈ సమయం కేటాయించడం అనేది కొంత అన్యాయంగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.